కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంతకంటే ముందు ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్ విజయ్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ దయాకర్ గారు, ఏం చెప్తారు? మొన్నటి వరకు అటు కేటీఆర్ హరీష్ రావా అంటూ కూడా కొన్ని కమెంట్లు అయితే మీ నుంచి వచ్చాయి, ఏం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళు మొన్న రజోత్సవ సభతోనే తేలిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు కూడా మొత్తం కేటీఆర్ ని హీరోని చేయడానికి పెట్టిన సభ లాగానే జరిగింది. అక్కడ జరిగిన సభలో కూడా ఎక్కడా కూడా హరీష్ రావు గారి ప్రస్తావన గాని, హరీష్ రావు గారి ఫోటో గాని, ఒక ప్రోటోకాల్ గాని ఎక్కడ కూడా పాటించలేదు. ఒక సింగిల్ గా మొత్తం కూడా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేటీఆర్ అనే విధంగానే మొత్తం కూడా సభను గాని మొత్తం వచ్చిన జనాలకు కూడా ఒక ఇంటియడం జరిగింది. ఇవాళ నిన్న హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటంటే, ఎవరైనా కేటీఆర్ గారికి ఇస్తే మేము, లేకపోతే నాకు అసంతృప్తి ఉంది, నాకు బాధ ఉందని ఎవరైనా మీడియా ముందు చెప్పుకుంటారండి. కడుపులో బాధ ఉండొచ్చు, కానీ పైకి మాత్రం ఒక నటించే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనా కుటుంబంలో మాత్రం ఆధిపత్య పోరైతే నెలకొని ఉంది. ఎందుకంటే ఒకవైపు కవిత కావచ్చు, ఇవాళ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక ఆధిపత్య పోరులో, కుటుంబ పోరులో మాత్రం నడుస్తూ ఉంది. ఎవరికి పార్టీ పగ్గాలనే దిశగానే కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా అందరికి ఈ ముగ్గురులో కేటీఆర్ గారికి అధ్యక్ష పదవిలాగా మొత్తం కూడా పార్టీకి కీ రోలు భవిష్యత్ ఈయనే అనే విధంగా కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. దీన్ని ఇమడలేక హరీష్ రావు గారు కొంత మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనేక వేదికల ద్వారా, అనేక ఉన్నటువంటి సంఘటనల ద్వారా. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం, రకరకాల గుసగుసలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకటి చెప్పి ఈ యొక్క సమస్యకు పరిష్కారం దిశగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు తప్ప ఆయనలో ఉన్నటువంటి బాధ కావచ్చు, వేదన కావచ్చు, దాన్ని ఎవరు తీర్చలేరు. ఏదేమైనా నిన్నగాక మొన్న కవిత గారు కూడా ఎక్కడో ఒక నాంచారమ్మ అని ఒక ఎరకలి వాళ్ళ సభకి వెళ్ళి కూడా ఒక చెప్పించుకొని భవిష్యత్తులో నేను సీఎం అవుతాని చేయించుకొని చెప్పి భవిష్యత్తులో మీరు సీఎం అవుతారని చెప్పి, అంటే ఎవరి మనసులలో ఉన్న అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల ముందు వ్యక్తపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది వివిధ వేదికల ద్వారా. ఎవరికి వాళ్ళే యమునా తీరులాగా వాళ్ళు ముగ్గురు మీ ఆధిపత్య పోరులో నేను లీడర్ కావాలి, నేను లీడర్ కావాలి, భవిష్యత్తు నేనే అనే విధంగా వాళ్ళ ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఏమైనా కూడా అది చివరకు హరీష్ రావు గారు అక్కడ ఇమడలేడనే ప్రయత్నం అయితే, ఒక ఆలోచన అయితే మనకు కనపడతా. అంటే మీరు చెప్తున్నట్లుగా అంటే ఇప్పుడు కుటుంబ రాజకీయాల వల్ల హరీష్ రావుని పక్కన పెట్టేశారని చెప్తున్నారా ఏంటి? ఇప్పుడు కొడుకును కాదని అల్లుడికైతే ఇవ్వలేరు కదండి. ఏదేమైనా మొదటి వరుసలో కొడుకే ఉంటారు, కొడుకు తర్వాత కూతురే ఉంటుంది తప్ప అల్లుడికైతే అవకాశం అయితే ఉండదు ఎక్కడ కూడా నేను అనేది. కాబట్టి ఆ ప్రయత్నం అయితే వాళ్ళే ఉంటారు. అది ఏమైనా అది లేచినా పడుకున్నా గానీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పనికి అయితే, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధికారం అనేది వాళ్ళ కళలాగానే మిలిగిపోతుంది తప్ప ఏదో మన ఇంత ముందుకు మన మిత్రులు చెప్పినట్టు వచ్చిన జనమే దానికి ఒక సంకేతం, వచ్చినటువంటి జనాలలో బీఆర్ఎస్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదండి. వాళ్ళు ఏదో డబ్బా కొట్టుకోవడానికి 100 కోట్ల రూపాయల పైసలు పెట్టుకొని అంగు ఆరుబాటాలతోని మేము జనంలో ఉన్నామని చెప్పుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చే ఒత్తిడిని కావచ్చు, ఈ యొక్క సవాల్ తీసుకొని ఒకసారి జనంలో ఉండమని డబ్బా కొట్టుకోవడం తప్ప ఇది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో నైతికత కోల్పోయింది, విశ్వాసం కోల్పోయింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అనేక ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవాళ ప్రజలలో ఒక తీవ్రమైన ఒక వ్యతిరేకతను వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఒకవైపు వ్యతిరేకత, ఒకవైపు ఈ కుటుంబంలో ఆధిపత్య పోరు. కాబట్టి ఇవన్నీ ఇవ్వడలేకనే కేసీఆర్ గారు పాములో పడుకొని ఇవన్నీ ఎందుకు వచ్చినా నా తలకాయ నొప్పి అనే విధంగానే ఆయన వ్యవహారశీలి ఉంది. బట్ ప్రజలకు వీళ్ళు ఒక జవాబుదారిగానో, ప్రజలకు వీళ్ళు ఓ నాయకులుగా మేము సమాధానం చెప్పే రీతిలో వీళ్ళు అంటే అందుకేనా మీరు అంటున్నట్లుగా వ్యతిరేకత ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి హరీష్ రావు బయటకు వచ్చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అందుకే జరగవచ్చండి, ఏదైనా ఇప్పుడు రకరకాల ప్రచారం అవుతుంది. ఆయనకు ఇక్కడ వేదిక అవసరం ఉంటే అక్కడ పోతాడు, ఆయనకు ఎక్కడ నమ్మకుంటే అక్కడ పోతాడు. భవిష్యత్తులో అయితే వీళ్ళు కలిసి కాంగ్రెస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? మీరేమంటారు? కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేస్తారా వస్తే? ఇది ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఒక విశాలమైన వేదిక, అది పార్టీ నిర్ణయం తీసుకుంటది. నేను ఆలోచించాల్సింది కాదు. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి.